ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ అనేది ఎలా ఉందో మనం చూస్తున్నాం. అయితే దీనికి మూల కారణమైనటువంటి ట్రంప్ కొంత కామెడీగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అంత పెద్ద అగ్రరాజ్య దేశాధినేత అయినటువంటి ట్రంప్ చాలా సిల్లీగా మాట్లాడిన సంఘటనలు చాలాసార్లు చూసాం మనం. అయితే రీసెంట్గా ఈ యొక్క ఆయిల్ వచ్చేటువంటి ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధికి సంబంధించి కూడా కొంత ఫన్నీగా మాట్లాడడం జరిగింది. నిజానికి ఆ విషయం ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అంతర్గతంగా ఇంటర్నల్గా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయనే విషయం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రామదుర్గం మధుసూదన్ గారు, సీనియర్ జర్నలిస్ట్ గారు. వారితో మాట్లాడి ఆ యొక్క గొడవ ఏంటో చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ ట్రంప్ అంటేనే కంపు అని చెప్పి అందరూ అంటున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడేది కూడా అట్లే ఉంటుంది. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలు కాదేమో అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మిగతా దేశాలు కానీ మిగతా చుట్టుపక్కల వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు, ఏంటిది ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగాలో మాట్లాడినట్టుగా ఈ యొక్క దేశ అధ్యక్షుడిలాగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. మొన్న రీసెంట్గా మాట్లాడింది కొంత మనకి చూస్తున్నాం, ట్రోల్స్కి గురైంది. ఏంటి ఆ సందర్భం ఏంటి, ఎందుకు మాట్లాడారు అట్లా? సో మీరు చెప్పింది నిజమే. హార్ముజ్ జలసంధిని కాస్త ట్రంప్ జలసంధిగా మార్చేశారు ఆయన అనుకుంటే ఏమైనా చేయగలరు. అదే నేనే అన్నీ చేయగలను, అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు అనేటువంటి ఒక ఆత్మాతిశయ ధోరణి ట్రంప్లో ఎక్కువగా ఉండడం వల్లనే ఈ గొడవలన్నీ కూడా. మనం మొండిగట్టమని అంటున్నాము, అహంకారి అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఆయనకు ఆత్మాతిశయం ఎక్కువ అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా అదేమంటారు చూడండి, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని. సో మూర్ఖుడి మనసులాగా తయారైపోయింది ట్రంప్ మనసు. ఆయన ఇటీవల తాజాగా అంటే ఈ మధ్యకాలంలో యుద్ధం మొదలైనటువంటి చాలా కాలంలోన ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. యుద్ధమే కాదండి, అంతకుముందు భారత్తో మాట్లాడినప్పుడు కూడా, అంటే భారత్కు ఇండియాకు అమెరికాకు మధ్య కొన్ని అంటే రష్యాతోన మేము అంటగాగుతున్నామని ఒక నెపం చూపించి రష్యాతో చమురు కొనుగోలు చేయకూడదు, చమురుని మీరు బంద్ చేయాలి, అక్కడి నుంచి కొనుగోలు చేయడానికి వీలు లేదు, మీరు చమురు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకు మీరు ఆర్థికంగా సహాయపడుతున్నట్టు, ఉక్రెయిన్లో జరిగేటువంటి యుద్ధానికి మీరు పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్నట్టు అని ఒక అపవాదం మోపేశారు భారత్ పైన. మోపి ఆయన ఏమన్నారు, ప్రతీకార సుంకం అని అన్నారు. 50% దాకా వేసేసారనమాట. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా పెంచుతామని అన్నారు. అందరూ దద్దరిపోయారు. చైనా పైన పెంచుతానన్నాడు, మళ్ళీ తగ్గించుకున్నాడు. పాకిస్తాన్ పైన పెంచుతానన్నాడు, కానీ పెద్దగా పెంచలేదు. కానీ నేను ఎప్పుడైనా పెంచుతానని అన్నారు. సో వివిధ దేశాలపైన ప్రతీకార సుంకాలను పెంచను అంటూ చూద్దామని అంటూ ఇలా రకరకాలుగా ఆడుకుంటూ అమెరికా ప్రపంచంలో ఏ దేశాలతోనైనా ఈ విధంగా ఆడుకోగలదు అని ఒక దృశ్యాన్ని ఆయన ఆవిష్కరించారు. అప్పటి నుంచి జనాలకు అందరికీ, ప్రపంచ దేశాలకన్నింటికి ఏంటంటే ఎందుకు వచ్చి గొడవ అవుతున్నా, ఇతను ఏం చెప్తే అది మాట్లాడుతుంటాడు. పైగా అతను మాట్లాడే మాటల్లోన బద్ధత ఉండదు, అంటే సందర్భ శుద్ధి ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య పోరు జరిగిందండి. అవి రెండు దేశాలు కొట్టుకుంటూ ఉన్నాయి. అవి రెండు దేశాలు కొట్టుకుంటున్నప్పుడు ఈయన మధ్యలో దూరి ఈయన ఏమన్నాడు, నేను చెప్పాను, నేను భారత్కు హెచ్చరించాను, మీరిద్దరు రాజీ పడిపోవాల్సిందే, కాల్పు విరమణ జరగాల్సిందే, అట్టేట్లా కొట్టుకుంటారు మీరిద్దరు, అట్టేట్లా కొట్టుకుంటారంటే మా దేశం నువ్వెవరు చెప్పడానికి, అంటే నేను అందరికీ పెద్ద దిక్కును, నేను పెద్దన్న పాత్ర పోషించడం అనమాట. ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించాను అని పదే చెప్పుకుంటున్న ధర్మిల్లాన ఇండియాలో ఒక మాట అనేది ఏంటి అంటే, మా ఇద్దరి మధ్య సిమ్లా డిక్లరేషన్ ఉంది. సిమ్లా డిక్లరేషన్ ప్రకారం ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగినా కూడా ఈ రెండు దేశాలే పరిష్కరించుకోవాలి, మూడో దేశం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. మళ్ళీ ఆయన ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, అది మేము చూసుకుంటాము అని. అయినా కూడా ఇప్పటికీ కూడా చూడండి, నాకు నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదు, శాంతి పురస్కారం నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదు, నేను అన్ని దేశాల యుద్ధాలు ఆపాను, దాదాపు నేను 10 యుద్ధాలను ఆపిన వీరుణ్ణి నేను, నన్ను ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు. 10 యుద్ధాలు ఆపినటువంటి ట్రంప్ ఇరాన్తోనూ పోరాడలేకపోతున్నాడు, ఇరాన్తో చెదికలు పడిపోయాడు. అది కూడా వెనిజులా లాంటి చిన్న దేశం అని అనుకున్నాడు. వెనిజులా పాకిస్తాన్ లాగా దీన్ని కూడా కొంచెం గట్టిగా పట్టుకుంటే విలువిల్లాడిపోతుంది అని పట్టుకున్నాడు. ఏమీ స్పందన లేదు. ఆ దేశ అధ్యక్షుడిని, సుప్రీం లీడర్ని వేసాడు, అతను కీలక మిలిటరీ నేతల్ని వేసాడు, అతను పౌరుల్ని చంపేశాడు, విద్యార్థుల్ని చంపాడు, నానా రచ్చ చేశాడు, ఇజ్రాయెల్తో అంటకాగి అంత చేశారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ కాస్త ఉత్సాహం ప్రదర్శించి సహజ వనరులపై దాడి చేయడం మొదలుపెట్టిందో, నాకు తెలియదు వాళ్ళు ఎందుకు చేశారో ఏంటో, అలా చేయకూడదు కదా అని అనడం మొదలుపెట్టాడు. వెంటనే ఇజ్రాయెల్ ఏమైంది, తెలియకపోవడం ఏంటి, అంతా ఆయన కదా చేసింది. సో ఇలా రకరకాలుగా జోకర్గానే మారిపోతున్నాడు. తాజాగా ఏంటంటే మియామి అని ఆ ప్రాంతంలోనూ ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో పాల్గొని కొన్ని ముఖ్యమైన అంశాలు మాట్లాడుతూ అందులో ఈ జోక్ కూడా పేల్చాడు అనమాట. ఏంటి అంటే, హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని చెప్పాము, ఇరాన్
తెరిచిరాల్సిందే, ఆ ట్రంప్ జలసంధిని తెరవకపోతే అని, అర్రే సారీ ట్రంప్ జలసంధి కదా, హార్మోజ్ జలసంధి కదా అని, సారీ ఏమనుకోద్దండి, నేను క్షమించండి పొరపాటున అన్నానని నవ్వేసి, నేను పొరపాటున అన్నా కూడా ఇలాగే రాయండి, మీరు మళ్ళీ హార్మోజ్ జలసంధి అని రాయొద్దండి, ట్రంప్ జలసంధి అనే రాయండి అని ఒక జోక్ పేల్చాడు. సో దీన్ని నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితులు అక్కడ మీడియా ప్రజలు ఉండి ఉంటారు. అదొకటి. ఇక్కడ ఆయన ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే యుద్ధ లక్ష్యాలను అమెరికా సాధించింది అని. అప్పుడు కూడా ఇందాక కూడా అన్నారు ఒక 3 రోజుల క్రితం, అమెరికా యుద్ధం ముగించేస్తుంది ఎందుకంటే దాని టార్గెట్ అది రీచ్ అయిపోయింది అని. పైగా ఏమన్నాడు ఆయన, ఒక ఆరోపణ చేశాడు, గత 47 ఏళ్ళుగా పశ్చిమాసియా దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది, ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది, దానికి అడ్డుకట్ట వేయడానికి నేను ఈ యుద్ధాన్ని చేస్తున్నానని మొట్టమొదటిసారిగా ఆయన చెప్పారు. ఆ తర్వాత అణ్వాస్త్ర వ్యాప్తిని చేస్తోంది, అణ్వాయుధాలను తయారు చేస్తోంది, అణు కార్యక్రమాలను అది బంద్ చేయాలి, అంతవరకు మేము ఇట్లా పోరాడుతూనే ఉన్నామని మరొక మాట చెప్పారు. అలాగే ఇంకోటి ఏమన్నారు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో, అంటే ఈ ఆపరేషన్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేసిన దాడులను వాళ్ళు పేరు పెట్టుకున్నారు, ఏంటి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని. సో ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వల్ల ఇరాన్ మొత్తం కూడా సత్తా కోల్పోయింది, చేతులు ఎత్తేసింది, ఇంకా అదేమీ ఇబ్బంది లేదు అని అన్నారు. అలాగే ఇరాన్ సుప్రీం ముస్తాఫా మరణించాడని మరొకసారి అన్నారు. అంతకుముందు అన్నాడు ఆయన, లేపేశాం అతన్ని అని. ఆయన వీడియో విడుదల చేశాడు, తన మొహం అట్లా కనిపించకుండా వీడియోని విడుదల చేశారు, నేను బతికే ఉన్నానే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా, లేఖ కూడా విడుదల చేశాడు అతను. ఇన్ని విడుదల చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు, లేదు ఆయన చనిపోయాడు, లేకుంటే ఆయన మాట్లాడాలి కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు, యాక్టివ్గా ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడ రియాక్ట్ అవుతున్నాడు, కాబట్టి ఖచ్చితంగా ఆయన చనిపోయినట్టే లెక్క, కనీసం నా వరకు అని ఆయన మరొక బొంకు బొంకాడు. ట్రంప్ బొంకడం అనేటువంటిది సహజ సాధ్యంగా మారిపోయింది అనమాట. సో ముస్తాబా విషయంలో కూడా కొత్త లీడర్ ముస్తాబా చనిపోయాడని చెప్పడం, ఎందుకంటే ముస్తాబా నుంచి ఏ ప్రకటనలు లేవు కదా అని. అంతకుముందు ఆయన ప్రకటించాడు, మళ్ళీ ఏ ప్రకటనలు లేవు కదా అని అనడం. ఆ తర్వాత అన్నిటికీ మించి ఏంటంటే ఆయన చనిపోయి ఉంటాడు, లేదా పరిస్థితి విషమంగానే ఉంటుంది, ఆయన అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పాడు ఇదే సమావేశంలో. ఇంకోటి ఏమన్నాడు, నాటో దేశాలపైన విరుచుకుపడ్డాడు. ఈ నాటో దేశాలు నాతో కలిసి రావట్లేదు, వాళ్ళకి పొగరు ఎక్కువైపోయింది, నేను ఎంతగా చెప్తున్నాను, మీరు హార్మోజ్ జలసంధిని తెరుచుకునేలాగా ఇరాన్ పైన ఒత్తిడి తీసుకున్నానంటే ఎవరు స్పందించారేంటి, అంతా నాకు ఒకటిగా పట్టిందా, నేను ఒక్కడే చేయాలా, ఇంత పెద్ద యుద్ధం నేను ఎందుకు చేస్తున్నాను, ప్రపంచం బాగోరు కదా నేను చేస్తున్నది. ఇరాన్ విరుచుకుపడకుండా దాన్ని అణిచిపెడితే కనుక ప్రపంచ దేశాలు లబ్ధి పొందుతాయి. అందుకే ఇంకా నాటో దేశాలకు నేను అసలు ఏటా $700 బిలియన్ ఖర్చు చేయాల్సి వస్తుంది నాటో దేశాలపైన. అది ఎందుకు ఖర్చు చేయాలని నేను అనుకుంటున్నాను, ఈ పరిస్థితి ఇలాగ కొనసాగితే నాటోను వదిలేస్తాను. అంతకుముందు ఐక్యరాజ్య సమితిని కూడా అలాగే అన్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అలాగే అన్నారు, ఐక్యరాజ్య సమితికి మేమే మేజర్ పార్ట్నర్లు, మీకెందుకు మేము డబ్బులకు పెట్టాలని అన్నారు, నేను దాని నుంచి బయటకు వచ్చేసాను అన్నాడు, ఇక మీద డబ్బులు ఇవ్వను అన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా బెదిరించడం అనేటువంటిది ట్రంప్ ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఆ సందర్భంగానే మియామి సమావేశం సందర్భంగానే ఈ జోక్ కూడా పిలిచాడు. పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ. ఇది అండి ఏదైతే ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి ఏంటి అనేది మధుసూదన్ గారు క్లియర్గా తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికల్ మీడియా.